ఆయన మూవీ ఎలా ఉండబోతుంది? వార్ 2 రాబోతుంది, రేపు వార్ 2 కూలీ కూడా ఉండబోతుంది. సో సినిమాలు 2 సినిమాలు ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏ సినిమా చూస్తారు? ఫస్ట్ వార్ 2కి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. మన తెలుగు సినిమా కాబట్టి వార్ 2 కొంచెం ఇంపార్టెంట్ ఇస్తాం. తర్వాత కూలీ సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఎలా ఉండబోతుంటారు వార్ 2? మరి వార్ 2 పైన చాలా అంచనాలు ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మాకంటే చాలా అద్భుతంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా బాలీవుడ్డే కాదు, టాలీవుడ్డే కాదు, ఏనికైనా ఎన్టీఆర్ సెట్ అవుతాడు అని నిరూపించుకుంటని మా నమ్మకం. అయితే ప్రమోషన్స్ లో కొంచెం తక్కువ వెనకబడి ఉన్నట్టుగా వార్ 2 చెప్తున్నారు. అలాగేం లేదండి. 2 సినిమాలు వచ్చిన తర్వాత ఎవరి క్రేజ్ వాడితే అంతే. అదే రెండో రోజే దాన్ని టాక్ బట్టే వాడు వెళ్తాడు తప్పించి మామూలుగా వెళ్ళరు కదండి. వార్ 2 పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి, లేవనేది కాదు. దానిపైన కూడా అంచనాలు ఉన్నాయి. మన తెలుగులో వస్తే కొంచెం అయిపోయింది. వార్ 2 ఉంది, కాకపోతే కొన్ని రోలింగ్ జరుగుతుంది అంతే, ఇంకేం లేదు. ఇంకా అంత మంచి లేదండి. సినిమాలో రుతిక్ రోషన్ ఉన్నాడు అండ్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. ఏమైనా డామినేషన్ ఉండబోతున్నారు? రుతిక్ రోషన్ ఎక్కువ క్యారెక్టర్ ఇవ్వబోతుంది అంటే వార్ 1 లో ఉన్నారు కాబట్టి వార్ 2 లో ఆయనకి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వచ్చు. లేదండి, అలాగేం ఉండదు. ఇద్దరికైతే ఈక్వల్ గా ఇచ్చాడు. డామినేషన్ అంటే కొద్దిగా ఎన్టీఆర్ కనిపిస్తుంది, దాని ఏముంది అంటే మా ఇద్దరు ఈక్వలే. దాని డామినేషన్ మీద కొద్దిగా మాకు కొద్దిగా అనిపిస్తుంది. అయిపోయింది. అదే మేము కొత్తగా చూడాలనుకుంటున్నాం. ఎన్టీఆర్కి ఏంటంటే కొత్తగా చూడాలనుకుంటున్నాము. అతను అప్పటికి ఈవెంట్ లో మళ్ళీ చెప్పాడు అది కొత్తగా ఉంటుంది సినిమా అని ఆయన కూడా చెప్పాడు. 2 కాలర్లు ఎగరేసాడు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడు ఒక్క కాలర్ లేపి అంటుంటే 2వ కాలర్ లేపగానే మేము షాక్ అయిపోయాం. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అతను కాలర్ లేపాడు చూడండి, అతను మెచ్చుకోవాలా. ఎప్పుడు అంటే మా దగ్గరకు మేము ట్రై చేస్తామండి. అంటే వాల్టీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత అయినా సరే ఎన్టీఆర్కి ఆపేవాడు లేడు. అదంటే నేను డిసైడ్ చేస్తున్నాను. దేవరా సినిమా ఎంతో నెగిటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ స్టాంప్తో లేచింది. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా భుజాల మీద మా ఎన్టీఆర్కి లేపుకొని తీసుకెళ్తాం అంతే. అతనికి నెంబర్ 1 ఉండాలి, మనం ఎప్పుడు నెంబర్ 1 ఉండాలి, ఎప్పుడు నెంబర్ 1 ఉండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ అంటే మాది మామూలుగా అంటే వదిలేసండి 150 నుండి ఈ టైప్ లో మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకంటే అది ఉంది ఇది ఉంది అంటే దేనికి తక్కువ అంచనా. మనకంటే మన తెలుగు దగ్గర కాబట్టి మనకి ఎన్టీఆర్ కొద్ది క్రేజ్ కాబట్టి మనది ఇది. మన పక్కనే వదిలేండి, రాష్ట్రాలన్నీ వదిలేండి. మన తెలుగు ఆంధ్ర, అదే తెలంగాణ ఆంధ్ర, ఈ 2 మనం ఎక్స్పెక్ట్ చేయాలి. బెనిఫిట్ షో అంటే ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షో ఉండదు ఆల్మోస్ట్ అదే మంచిది. ఎందుకంటే మంచిది అంటవా అని రివ్యూలు ఇక్కడ దెబ్బెట్టేస్తుంది అంతే. ఇంకా అంతకుమించి ఏంటి 9:30 మార్నింగ్ షో ఎవడు ఇది ఉండదు అనమాట. అది ఒక సినిమా పోయింది ఏదో అనేయడం అంతే. ఇలాగే కంటిన్యూ అయింది అనుకో వాడి కలెక్షన్ పెంచుకోవడానికి కూడా బాగుంటది. రేట్లు ఏం లేదు, నార్మల్ రేటే అండి, నార్మల్ రేటే. మేము బాధపడేది ఏంటంటే పుష్పకి హైలైట్ పెంచాడు, ఏవో సినిమాలకి హైలైట్ పెంచాడు, దీనికి పెంచలేదు చూడండి. నార్మల్ గా చేసాడు. ఇందులో అన్ని ఏది అన్యాయము ఏది చెప్పండి, మీరే చెప్పండి. మమ్మల్ని అన్నిటికీ అయిపోయి ఎన్టీఆర్ సినిమా రాగానే మాత్రం అందరూ డౌన్ చేస్తున్నారు. అందరు ఏ ఫ్యాన్స్ కి అన్నావు కానీ ఎన్టీఆర్కి ఆపే మగోడు లేడు. అదే ఎమోషనల్ అంటే ప్రతిసారి అతనికి ఏమిటంటే డౌన్ చేస్తుంటే ఎవరికైనా సరే ఒక ఇదైనా అనిపిస్తుంది అనమాట. అదే ఆ పాట మనం ఉన్నది, ఆ పాట గురించి మాట్లాడారు కదా, అతనే చెప్పాడు ఏ సోషల్ మీడియా ఏదైనా సరే నమ్మకండి, థియేటర్లోనికి వెళ్ళండి అని ఆనందాన్ని అనుభవించండి అన్నాడు అంతే. కావాల్సిన మసాలాలు ఉంటాయి అన్నాడు అతను, అన్నాడు ఆయన నోంతరే అతను అన్నాడు అంతే. ఇదే అదే అండి కొత్తగా చూస్తాము అని మా ఎక్స్పెక్టేషన్. ఎప్పుడు చూడలేదు ఎన్టీఆర్కి ఇలాగా ఒక నేవీగా ఆర్మీ ఇది ఇంకా చూడలేదు, కొత్తగా చూస్తాము ఏవో కొత్తగా ఉంటాయని ఆయన కూడా ఈవెంట్లో చెప్పాడు. ఏది రివీల్ చేయకండి దయచేసి అంటే అతను కూడా చెప్పాడు. రివీల్ చేయడానికి మనం ఆపలేము, మార్నింగ్ షో తెలిసిపోద్ది, మనం ఆపలేము అనేది అతను కూడా చెప్పాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఇక్కడ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని తారక్ ని పొగిడినప్పుడు మీకు ఎలా అనిపించింది?
అంటే నాకు అన్నయ్య ఎందుకంటే తక్కువ చేసుకున్నట్టు అనిపించింది, కొంచెం బాధగా అనిపించింది. కానీ అది అన్నయ్య నిర్ణయం బాగుంది. ఎందుకంటే అతనికి కూడా అంటే ఎప్పుడు నుండో ఉన్నాడు, అతనికి లేపడం మనకి తక్కువే అనిపించలేదు మాకు కూడా. సరే హృతిక్ రోషన్ గారే జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, సింగిల్ టేక్ లో చేశారు. ఆయన మెచ్చుకొని మాకు అభిమానం ఎక్కువైందండి. ఎందుకంటే మన తెలుగులో చెప్తానే ఉన్నారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆయన చెప్పాడు చూడు, అప్పుడు మేము కాలు ఎగరేసుకోవచ్చు అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేశారు కదా, తర్వాత వెనక నుంచి హృతిక్ రోషన్ వచ్చాడు. వచ్చేసి ఆయనకి ఇంకా సంతోషం బట్టి, అంటే మన తెలుగు హీరో కాబట్టి ఆయన కాలు ఎగరేసిన తర్వాత ఆయనకు ఉత్సాహం వచ్చి అతను ముంగడికి వచ్చి ఇంకా కాలు ఎగరేసి ఇంకా మాకు ఆనందం వేసింది ఆ ఈవెంట్లో. చాలా అంటే మేము మర్చిపోలేని జీవితం అది. నిజంగా ఆ రోజు హృతిక్ రోషన్ వస్తాడు అనుకోలేదు, కాకపోతే వచ్చాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అతని గురించి ఎప్పుడు తప్పుగా అనలేదు, కరెక్ట్ గా అతని స్థాయిని అతను నిలబెట్టాడు. మా ఎన్టీఆర్ ఫ్యాన్ గా కూలీ కూడా రిలీజ్ ఉంది, చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఆడియన్స్ ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ మన తెలంగాణలో ఆంధ్రలో మనకేంటంటే మన తెలుగు హీరో కాబట్టి మనం ఎప్పుడు ముందుండాలి. అక్కడ కూలీ ఉంది, కన్నడ అయినా ఇదైనా వాళ్ళ దేశం వాళ్ళకి పోయినప్పుడు మనకు కూడా పోవడాలి కదా. మన హీరోని మనకే హైలైట్ చేయాలి కదా, మనకు డౌన్ చేయొద్దు కదా. కొందరు ఏంటంటే మామూలు ఇది ఉన్నారు, వాళ్ళే చండాలం చేస్తున్నారు అన్నమాట. సినిమాని వాళ్ళే నెట్టివ్ చేసి చండాలం చేస్తున్నారు. తెలుగు హీరోని కించపరచకూడదు, అది ఎన్టీఆర్ లాంటి స్టార్ని కింద పెట్టకూడదు. అది అతని సత్తా తెలుసు. దేవర డివైడ్ టాక్ వస్తేనే 500 కోట్లు వసూలు చేసిన సినిమాని ఇంకా నువ్వేంకేం ఆపగలవు? పోనీ ఒక్కరోజు ఆపుతావు, రెండో రోజు డివైడ్ టాక్ వచ్చిందంటే మరి నువ్వు ఎగరేసేస్తాడు కదా. ఎన్టీఆర్ మేనేజం తెలుసు కదా, ఆ మేనేజంకే లెగుస్తుంది. నీ కలెక్షన్ లెక్కలు అక్కడ లెగుస్తుంది. ఇది మాత్రం ఓవరాల్ గా అంటే 2 సినిమాలు కాబట్టి ఈవెంట్ కాబట్టి మామూలుగా 150 నుండి 180 వరకు నేను ఎక్స్పెక్ట్. ఓవరాల్ గా అంటే 1000 నేను అంటున్నా కదా, 1000 కొడతారు, 100% 1000 కొడతారని మాకు ఒక ఇది. 2 సినిమాలు కాబట్టి 2 అయిపోయి ఉన్నాయి, ఏది తక్కువ లేదు. కాకపోతే మాకు ఏంటంటే ఎన్టీఆర్ మేనేజం ఎక్కడ తెలియాలన్నమాట, మన తెలంగాణకి ఆంధ్రాకి తెలియాలి. ఇప్పుడు ఇక్కడ మనకు తెలియాలి.